ప్రవీణ్ కుమార్ గారు ఏమన్నారు, ఎందుకు రంజిత్ ఇంత ఆవేదన చెందుతుండంటే దాంట్లో చాలా క్లారిటీ ఉంది. ఒక్కసారికి ఈ మాట విన్నాకే ఇక మీరే మాట్లాడాలి, నేను మాట్లాడిగా. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే దీంట్లో ఒక ఆక్రోశం, ఆవేదన ఉంది. ఇక చూడుర్రి ఏమున్నది ఈడ. తెలంగాణ గొంతుకోసారు 10 సీట్లు ఇచ్చి ఉంటే జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పుడే. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర ఆవేదన. కేంద్ర రాజకీయాలలో ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన యొక్క ట్విట్టర్ ఖాతా వేదికగా స్పందించిన ఆయన జాతీయ రాజకీయాలలో తెలంగాణ పాత్ర లేకుండా చేశారని వాపోయారు. తెలంగాణ ప్రజలు తెలంగాణ గొంతు కోసారని ఆవేదన వ్యక్తం చేశారు. లోక్సభ ఎన్నికలలో 8 మంది కాంగ్రెస్, 8 మంది బీజేపీ, 1 ఎంఐఎం గెలిచారని, కాంగ్రెస్ బీజేపీ ఎంపీలు కేవలం గుంపులో గోవింద లెక్క అయిపోయిన పరిస్థితి కనబడ్డది. వినబడిందా తెలంగాణ ప్రాంత బిడ్డలారా? ఇక్కడ నిల్చొని ఏదో టైం పాస్ కోసమో లేకపోతే దేనికోసమో ఇక్కడ నిల్చొని పిచ్చోడు లెక్క అరవట్లేదు. ఈ తెలంగాణ రాష్ట్రం కోసం జాతీయ స్థాయిలో ఈరోజు మనం ఎలా ఉండేవాళ్ళమంటే, జాతీయ స్థాయిలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అనేది క్రియాశీలకంగా ఉండి జాతీయ స్థాయిలో మన పాత్ర కూడా ఉండేది కదా. కాంగ్రెస్ పార్టీని గెలిపించిళ్ళు, ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఆడ వాళ్ళు కూడా విపక్షమే కదా. అదే ప్రాంతీయ పార్టీ గెలిచి ఉంటే ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యమై ఎలా ఉండు ఈరోజు లోక్సభ స్పీకరో కేంద్ర మంత్రుల పదవులో మనకు వచ్చేవి కదా. రాష్ట్రంలో అధికారం లేకున్నా కేంద్రంలో అధికారంతో తెచ్చుకొని రాష్ట్రాన్ని మనం ఎట్లనో, కుడి చేత అధికారాన్ని పోయింది, కనీసం ఎడవ చేతనైనా ఎట్లనో కాపాడుకునేటోళ్ళం కదా. ఈరోజు 2 చేతులు లేకుండా చేసి పడేసేలు. మస్తు ఆవేదన అవుతుంది ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలను, చదువుకున్న వాళ్ళను కూడా. నిన్నటికి నిన్న ఎమ్మెల్సీ ఎన్నికలలో ఏంది ఐ లవ్ యూ, జై మల్లన్న, జై తీన్మార్ మల్లన్న, రాకేష్ రెడ్డి అన్న గెలుస్తుండు, జై రాకేష్ అన్న, గిదా చదువుకున్న మేధావులు పెట్టేదల్లా. గివా మీరు ఓటెయ్యరా నాయన అంటే గదా, ఓడేమో ఫోటోగా తిరిచుకొని పోతాడు. ఇంత అద్భుతమైన మేధాశక్తి బహుశా నాకు తెలిసి ప్రపంచంలో ఎక్కడా ఉండదేమో. నేను చెప్తున్నా కదా, చాలా క్లియర్ కట్గా చెప్తున్నా. ఈరోజు తెలంగాణ ప్రాంతం గోసపడే పరిస్థితులు వచ్చేసినాయి. ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ దిగింది, సెంట్రల్లో ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యం అయింది. రేపు పొద్దుగాల కేంద్ర మంత్రి, లోక్సభ స్పీకరో లేకపోతే ఇతరత్ర పదవులు తీసుకుంటారు. ఆంధ్రాకు 90 mm రాడ్ దించుతారు, ఆంధ్ర వాళ్ళు మన తెలంగాణకు 90 mm రాడ్ దించుతారు. నాకు తెలుసు, ఎందుకంటే అక్కడ ఉన్నది గురువు, ఇక్కడ ఉన్నది శిష్యుడు, పాలనంతా గురు చేతిలోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ మన హైదరాబాద్ మీద కుట్రలు మొదలైతాయి. అప్పుడు మళ్ళీ కేసీఆర్ ఎక్కడున్నామని పాపం ఆయన ఉన్న ఆ ఫామ్ హౌస్ దగ్గరకో లేకపోతే నందినగర్ దగ్గరకో ఆ ఇంటి దగ్గర పోయి బాంచందరం అన్నా కూడా దండం పెడతా సారు, నువ్వు రావాలి సారు అన్నా కూడా రాడు. ఎందుకంటే 2 పర్యాయాలు కాదు 3 సందర్భాలలో ఇప్పుడు ఆయన మనం కాపాడుకోలేకపోయినాం. మొదటిది అసెంబ్లీ ఎన్నికలలో, రెండోది పార్లమెంట్ ఎన్నికలలో, ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు ఇంకో 2-3 గంటలు అయితే అది కూడా తెలుస్తుంది. అయిపోయినా మీకు అర్థమవుతుందా? ఈ తెలంగాణను నేను ఒక్కనే కాదు, మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి వాళ్ళు ఎందుకు బీఆర్ఎస్ పార్టీలో చేరిళ్ళు, తెలంగాణ గొంతు కోసం ఎందుకు వాళ్ళు కష్టపడుతున్నారు, ఈ తెలంగాణ ప్రాంత బిడ్డగా ఎందుకు పనిచేస్తున్నారు అనే విషయాన్ని చదువుకున్న మేధావే బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యి బీఆర్ఎస్ పార్టీ కోసం ఈరోజు కేంద్రంలో మనకు గనక ఒక 10 స్థానాలు ఇచ్చి ఉంటే కథ మరోలా ఉండేది కదా. కానీ మనం ఇవన్నీ ఆలోచించాం. 2-3 బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలను అడిగిన, మీరు ఎవరు ఓటేసిల్లంటే బీజేపీకి, ఎందుకంటే సెంట్రల్లో మోడీ రావాలి, మనం రావద్దు, మనకు సావజ్ వచ్చింది, మనం మొగోళ్ళం కాదు, మనకు తెలివి లేదు, మనం దద్దమ్మలం, అందుకే మనం రావద్దు. ఎక్కడో ఈశాన్యానికి సంబంధించిన గుజరాతోడు ప్రధానమంత్రి కావచ్చు, కానీ ఈ గడ్డ మీద కరీంనగర్ గడ్డ మీద నుండి వచ్చిన పివి నరసింహారావు ప్రధాని అయినప్పుడు మా అలాంటి వ్యక్తులను ఆదర్శంగా తీసుకొని మన గడ్డవాడు, మన తెలుగువాడు ఎందుకు కాకూడదు అని ఎందుకు ఆలోచించలే? క్లియర్ కట్గా దీనికి ఒక్క సమాధానం ఉందా ఎవరి దగ్గర? నాన్న సెంట్రల్లో బీజేపీ రావాలి, గంప గుర్తుగా గుద్దిల్లట సన్నాసులు. కొంచెమన్నా సిగ్గుసరం మానవత్వం ఉండాలి. ఈ జెండా మోసినోడు ఈ జెండాకు కష్టం వచ్చినప్పుడు ఆ జెండా కోసం పనిచేయాల్సిన అవసరం, ఆవశ్యకత ఉంది. ఆంధ్రప్రదేశ్లో జనసేన కోసం నేను చెప్తున్న భయంకరమైన యుద్ధం చేసిళ్ళు అక్కడి కార్యకర్తలు. 21, 22 ఎన్ని 30, 40 ఎన్ని సీట్లలో గెలిస్తే అన్ని సీట్లు గెలిపించుకున్నారు. అది కదా దమ్ము ధైర్యం ఉన్న కార్యకర్తలు, సైనికులు. మొదటిసారి వాళ్ళు ఆల్రెడీ ఓడిపోయారు, ఇక ఓడిపోవద్దని ఫిక్స్ అయిపోయారు. దాదాపు 14 సంవత్సరాలు వాళ్ళు కూడా విపక్షంలో ఉన్నట్టే పార్టీ పెట్టి. అరే ఈరోజు తెలంగాణలో ఏమైపోతున్నది? పార్లమెంట్ ఎన్నికలలో ఇప్పుడు కాంగ్రెస్లను గెలిపించాలి, ఏం చేస్తారు వాళ్ళు? సరే ఇక్కడ తెలంగాణకు సంబంధించిన భారతీయ జనతా పార్టీ గతంలో పీకి పొడిచేదే ఉన్నది, ఇప్పుడు పీకేదే ఉంటుంది. సింపుల్ లాజిక్.
మీరు ఆలోచించాలి. గతంలో వాళ్ళు ఏం పీక్ పొడిచిల్లు, ఇప్పుడు ఏం పీకుతారు? ఏం పీకలేరు.